హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు రేషియోస్ నిష్పత్తులు ఈ చాప్టర్ మీద ఒక 10 క్వశ్చన్స్ అనేది మీకు ఇచ్చి ఒక టెక్స్ట్ అనేది కండక్ట్ చేస్తున్నా. సో ఒక్కొక్క క్వశ్చన్కి ఒక మార్క్ ఉంటుంది, అలాగే మీకు 1 మినిట్ టైం కూడా ఉంటుంది. సో ఎవరు కూడా వీడియోని మధ్యలో ఆపేసి ప్రాబ్లం చేయకండి. మీకు ఇచ్చిన టైంలో టైంలో ప్రాబ్లంకి ఆన్సర్ అనేది చేయండి, ఓకేనా? సో అప్పుడు మీకు ఎంతవరకు ఈ సిలబస్ అనేది అర్థమవుతుంది, ఎంతవరకు మీరు ప్రిపేర్ అయ్యి ఉన్నారో అర్థమవుతుంది, ఓకే? సో ప్రతి ఒక్కరూ ఒక క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు క్వశ్చన్ నెంబర్ అలాగే మీకు వచ్చిన ఆప్షన్ ఏదైతే రైట్ ఆప్షన్ వచ్చిందో అది పక్కన రాసుకోండి. లాస్ట్లో మనం చెక్ చేసుకుందాం. ఎన్ని క్వశ్చన్స్ చేయగలరో అన్నీ చేయండి, మిమ్మల్ని మీరు చీట్ చేసుకోవద్దు, ఓకే? సో సీరియస్గా ఎగ్జామ్కి అటెండ్ అవ్వండి. ఫస్ట్ క్వశ్చన్, x/y ఈజ్ ఈక్వల్ టు 1/2 అయినా 2y + 3x ఈజ్ టు 2y - 3x ఎంత? యువర్ టైమ్ స్టార్ట్. ప్రతి క్వశ్చన్కి వీడియో చివరిలో ఆన్సరు అలాగే ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. మీరేం కంగారు పడకండి. మీరు ఏ క్వశ్చన్కి ఇస్తున్నా ఆ క్వశ్చన్కి టైంలో ఆన్సర్ చేయడానికి మాత్రమే ట్రై చేయండి, ఓకేనా? సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. a/b ఈజ్ ఈక్వల్ టు 3:4 అయినా 3a - 2b ఈజ్ టు 2a + 3b ఎంత? యువర్ టైమ్ స్టార్ట్. వీడియో మధ్యలోనే ఆపేసి ఆన్సర్ చేయడం ఇలాంటివి ఏమీ చేయకండి, ఓకేనా? సో నేను ఇచ్చిన టైంలో చేసేయండి, తర్వాత కావాలంటే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఈ క్వశ్చన్ చూడండి, మూడోది. రెండు సంఖ్యల లబ్ధం 864, వాటి నిష్పత్తి 2:3. ఆ రెండు సంఖ్యల వర్గాల మధ్య భేదం ఎంత? యువర్ టైమ్ స్టార్ట్. నాలుగవ ప్రశ్న. రెండు సంఖ్యల నిష్పత్తి 3:4, ఆ సంఖ్యల మొత్తం 245, ఆ సంఖ్యల భేదం ఎంత? యువర్ టైమ్ స్టార్ట్.
ఫిఫ్త్ ప్రాబ్లం 5వ ప్రశ్న. 3 సంఖ్యల నిష్పత్తి 2:3:4 వాటి కాసాగు ఎల్సిఎం 360 అయిన ఆ సంఖ్యల మొత్తం ఎంత? యువర్ టైమ్ స్టార్ట్. ఆరవ ప్రశ్న. సిక్స్త్ ప్రాబ్లం. 6, 14, 18 మరియు 38ల అనుపాతంలో ఉండవలెను అంటే ఆ సంఖ్యలకు కలపవలసింది ఎంత? 6, 14, 18 మరియు 38 అనుపాతంలో ఉండాలంటే వాటికి ఏది కలపాలి? ఏ నెంబర్? యువర్ టైమ్ స్టార్ట్. నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లం. 7వ ప్రశ్న. చాలా ఈజీగానే ఉంటాయి, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. 0.32, 0.02ల అనుపాత మధ్యమము ఎంత? యువర్ టైమ్ స్టార్ట్. ఎయిత్ ప్రాబ్లం. 8వ ప్రశ్న. 572 రూపాయలను ఏబి మరియు సిలు 4:5:2 నిష్పత్తిలో పంచుకొనగా బికి సి కంటే ఎంత ఎక్కువ వచ్చును? యువర్ టైమ్ స్టార్ట్.
9th ప్రాబ్లం 9వ ప్రశ్న చాలా ఈజీగా ఉంటుంది, ఈజీగా చేయొచ్చు కూడా. కొంత సొమ్మును రాజు రాము 3:1/7:2:3 మిశ్రమ భిన్నాల్లో ఉన్నాయి. నిష్పత్తిలో పంచుకొనగా రాజుకి రాము కంటే 160 అధికంగా వచ్చినది. అయినా పంచుకున్న సొమ్ము ఎంత? యువర్ టైమ్ స్టార్ట్. టెన్త్ ప్రాబ్లం 10వ ప్రశ్న చివరి ప్రశ్న. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. రవి వద్ద ఉన్న సొమ్ము హరి వద్ద ఉన్న సొమ్ముల నిష్పత్తి 5:2 మరియు మణి వద్ద ఉన్న సొమ్ము హరి వద్ద ఉన్న సొమ్ముల నిష్పత్తి 3:4. రవి వద్ద ఉన్న సొమ్ము 900 రూపాయలు అయినా మణి వద్ద ఉన్న సొమ్ము ఎంత? ఈజీగా చేయొచ్చు. యువర్ టైమ్ స్టార్ట్. ఓకే, 10 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో ఇప్పుడు మీకు ఎంత స్కోర్ వచ్చిందో కౌంట్ చేద్దాం. ప్రాబ్లం ఇస్తాను, అలాగే క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ కూడా పక్కనే ఉంటుంది. ఏ ఆప్షన్ రైట్ పెట్టారో చూసుకోండి. ఎన్ని మార్క్స్కి మీరు అటెంప్ట్ చేశారో కింద కామెంట్స్లో జెన్యున్గా రాయండి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము, అది చూడండి. అలాగే ఆన్సర్ 7:1, సో 2 ఆప్షన్ 2 రైట్. తర్వాత సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి 1:18, సో ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. ఇవి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం ప్రీవియస్ క్లాసెస్లో. సో థర్డ్ క్వశ్చన్కి 720 అనేది ఆన్సర్, ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. ఇవన్నీ కూడా మనం చెప్పిన వీడియోస్ నుంచే తీసుకోవడం జరిగింది క్వశ్చన్స్. ఫోర్త్ క్వశ్చన్కి 35 అనేది ఆన్సర్, ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. ఎవరికైనా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే వీడియోస్ వెళ్ళి చూడండి ఒకసారి, ఓకేనా. తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. ఫిఫ్త్ క్వశ్చన్కి ఆన్సర్ 270, సో ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. ఇది కాసాకు సంబంధించింది. ఇవన్నీ కూడా మనం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసాం, అందుకే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఆరో క్వశ్చన్కి చూడండి, ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్, 2 వస్తుంది. అలాగే ఏడో క్వశ్చన్ చూడండి, సెవెంత్ క్వశ్చన్కి మనకి 0.08 అనేది వస్తుంది ఆన్సర్, సో 3 అనేది రైట్ ఆన్సర్, ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. తర్వాత 8వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి 156, సో ఆప్షన్ మనకి 2 రైట్ ఆన్సర్. చదివి కొంచెం ఈజీగా చేయొచ్చు, ఇవన్నీ కూడా చాలా బేసిక్ క్వశ్చన్సే, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. 9th క్వశ్చన్ చూడండి, 1952 అనేది ఆన్సర్ వచ్చింది, ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. ఇవన్నీ ఈజీ ప్రాబ్లమ్సే, మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం.
సో 10th క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి 270, ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. ఓకేనా. సో ఇవి ఈరోజు టెస్ట్లో ఇచ్చిన క్వశ్చన్స్, వాటికి ఎక్స్ప్లెనేషన్తో ఇచ్చిన ఆన్సర్స్. మీకు ఎవరికైనా ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థం కాకపోతే ఒకసారి వీడియోస్కి వెళ్ళి చూడండి, క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. ఓకేనా. ఎవరైనా కొత్తగా ఉంటే ఆల్రెడీ క్లాసులు వినే వాళ్ళు అయితే ఈజీగా చేస్తారు. ఓకేనా. 1 minute అనేది చాలా ఎక్కువ టైం ఇచ్చాను ఫస్ట్ టెస్ట్ కాబట్టి ఇది. సో నెక్స్ట్ నుంచి కొంచెం టైం అనేది తగ్గించేస్తాను. ఓకేనా. ప్రతి చాప్టర్ నుంచి కూడా మనం ఇలాంటి టెస్ట్లు అనేవి కండక్ట్ చేద్దాం. అలాగే అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మనకి అన్ని ప్రాబ్లమ్స్ నుంచి కూడా అర్థమెటిక్ ఎన్ని మార్క్స్కి గ్రూప్ డికి అడుగుతాడో దానికి తగ్గట్టు మనం అడుగుదాం. గ్రూప్ డి అనే కాదు, ఎవరైనా సరే ఇవి అటెంప్ట్ అయితే కొంచెం టైం అనేది తెలుస్తుంది, ఎంత టైంలో చేయగలుగుతాం అనేది. ఓకేనా. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మంచి మంచి అప్డేట్స్ అనేవి మన ఛానల్లో వస్తాయి. సో క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్స్తో అర్థమెటిక్ మొత్తం మీకు అర్థమయ్యేలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది. ఓకేనా. మనకి ప్లేలిస్ట్లో అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఫస్ట్ క్వశ్చన్ నుంచి లాస్ట్ క్వశ్చన్ వరకు ప్రతి చాప్టర్ క్లియర్గా చెప్పడం జరిగింది. ఎవరైనా చూడకపోతే ఒక్కసారి ప్లేలిస్ట్కి వెళ్ళి చెక్ చేయడం, అలాగే వాటిని చూసి నేర్చుకోవడం ఇలాంటివి చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.